సానియా కావాలన్నా, సోనియా కావాలన్నా, ఒసామా కావాలన్నా, ఒబామా కావాలన్నా, బిల్ గేట్స్ కావాలన్నా, బిల్ క్లింటన్ కావాలన్నా గురువుల యొక్క జ్ఞానాన్ని మీరు సముపార్జించినప్పుడే మంచి స్థాయిలో ఉంటారు. మీరు ఇంతమంది సార్లు మంచి మంచి విషయాలు చెప్తున్నారు, అవన్నీ విడిచిపెట్టి ఏమేమో చేస్తున్నారు. పిల్లల్లో ఒక్క 5% కూడా స్టేజ్ పైన అటెన్షన్ లేదు. ఇది ఉంది మీది. ఒక్కరు కూడా వింటనే లేదు. ఎవరి కోసం పెట్టినారా మీటింగు? మీ అందరి కోసం పెట్టేది, మీ భవిష్యత్తు కోసం. ఇంతమంది సార్లు మంచి మంచి విషయాలు చెప్తున్నారు. మీ తల్లిదండ్రులు నిరుపేదలు, కూలీలు, మా పిల్లలు చాలా భవిష్యత్తు ఉంటుంది, వాళ్ళు చదువుకొని మమ్మల్ని ఉద్ధరిస్తారు, వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకుంటారనే ఉద్దేశంతో పంపిస్తున్నారు. మీరు చూస్తే 1% కూడా ఎవ్వరు లేరు వాళ్ళ కళలు నెరవేర్చనీకి. ఒక తండ్రి అన్నాడంట, నేను చనిపోతే ఏడుస్తావా లేదా బిడ్డ అంటే, ఏడ్చండి ఆయన అని చెప్పాడంట. ఎందుకు ఏడ్చావురా? నీకోసం చాలా కష్టపడినాను, త్యాగం చేసినాను. అయితే ఏమి నువ్వు కష్టాలు అంటే అనుకోవడం ఆయన అన్నాడంట. నువ్వు చనిపోయినప్పుడు నేను ఏడుస్తానో లేదో నీకు ఎట్లా తెలుస్తుంది? నేనా నువ్వు బతుకున్నప్పుడే నీ కన్నీళ్ళు రాకుండా చూసుకుంటాను అని చెప్పినంట. అది నిజమైన వారసుల లక్షణం. మీరు చూస్తే తల్లిదండ్రుల గురువులను గౌరవించినప్పుడే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, సమాజంలో మంచి పేరు ఉంటుంది. అది విడిచిపెట్టి మీ ఇష్టానుసారం ఎవరిదో మీటింగ్ ఎవరిదో అయినట్లు ఉంటుంది. మీకు చూస్తున్న పిల్లలంతా అట్లా ఉన్నారు. ఒక్కరు చెప్తుంటారు, లాస్ట్ లో ఇద్దరు ఎవరా ఆ రెడ్ షర్టు ఆ షర్టు. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? ఎందుకు మీటింగ్ పెట్టినారు? ఇంత మంచి విషయాలు చేస్తున్నారు. మనం బుక్కుల్లో చదువుకున్నాం, టీవీలో చూపించారు. తెలుసుకుంటే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అది గమనించండి. అంత అటెన్షన్ ఇక్కడ పెట్టండి. సమయాతీతమైంది, ఇంకొక 10 నిమిషాల్లో ముగుస్తుంది సమావేశము. ఈ 10 నిమిషాలన్నా సార్లు చెప్పే విషయాలు చక్కగా వినండి. నేను పాఠశాలలో క్రమశిక్షణ విషయంలో కఠినంగా ఉంటా, మిగిలిన విషయాల్లో లిబరల్ గానే ఉంటుంది. అమ్మాయిలు చదువు మానిపిస్తారు. చదువుకునే వాళ్ళని చూసి వాళ్ళకు అప్పుడు మేము చదువుకుంటే బాగుండు కదా అనిపిస్తుంది. అది దృష్టిలో పెట్టుకోండి. మీ భవిష్యత్తులో మీరే నిర్మించుకోండి.